500 పాయింట్లు ఊదేశారు, 900 కోట్లు తాగేశారు. మద్యం అమ్మకాల్లో కొత్త ఏడాది జోష్. ఇది జోషా? ఎక్కడ జోష్ ఇది? హైదరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్లో బీఏసీ కౌంట్ 500 దాటిన కేసులు 9, గరిష్టంగా 550 కౌంట్. డిసెంబర్ చివరి 2 రోజుల్లో 900 కోట్ల విక్రయాలట. డిసెంబర్ 30 అండ్ డిసెంబర్ 31. డిసెంబర్ 30 ఏమో 402 కోట్లు, డిసెంబర్ 31 అయిన లిక్కర్ అమౌంట్ 500 కోట్లు, మొత్తం 900 కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయట. అంటే దగ్గర దగ్గర తెలంగాణ 1000 కోట్లు తాగింది. 1000 కోట్లు బా. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తాగుడు కూడా ఏ రేంజ్ తాగుడు? బండి నడిపో, కారు నడిపో, పోలీసులకు దొరికి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ మిషన్లో ఊదితే 550 కౌంట్ వచ్చిందట. అసలు 35, 36 వస్తే ఓకే, అది దాటిందంటే కేసు బుక్ అవుతుంది. ఎక్కడి 35, ఎక్కడ 550? అంటే వాడు ఎన్ని ఫుల్ బాటిల్ తాగితే మరి 550 రావాలి? దగ్గర దగ్గర ఒకటో రెండో ఫుల్ లేపేసి ఉంటారు. ఇక ఎప్పటి నుంచి స్టార్ట్ చేసి ఉంటారో మహానుభావుడు. అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నది. ఒకటే ఒక కేసు వచ్చిందట అట్లాంటిది. మరి ఆయనకి ఏం అవార్డు ఇవ్వాలనో ఏమో, ఈ తాగుబోతుల సంఘం మీద ఉంది కదా, మరి వీళ్ళు ఎట్లాంటి అవార్డులు ఏమన్నా ఇస్తారేమో చూడాలి. ఏడుంది ఇది? ఇది ఒకటి బాగా తిరుగుతూ ఉన్నది సోషల్ మీడియాలో. ఇగో అది ఆల్కహాల్ రీడింగ్ 550. సమ్వన్ ఇన్ హైదరాబాద్ గాట్ 550 పాయింట్స్ ఇన్ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్. నువ్వు మనిషివా మృగానివారా, ఎంత తాగావురా అని ఈ పోస్ట్. ఓ యువకుడు పంజాగుట్టలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లో ఏకంగా 550 పాయింట్లతో ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయినాడు. చూడురిగా కథ ఎట్లుందో. 550 పాయింట్స్. నాకు తెలిసి ఈయన జైలుకి పోవాల్సింది తప్పదిగా, పంపిస్తుండొచ్చు నేను అనుకోవడం. ఇట్లా 500 పాయింట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారట, 9 మంది ఉన్నారట అట్లా. మరి ఏ లెక్కన ఏం తాగుడు అనాలి ఇది? అంటే ఎంత ధైర్యం? మళ్ళా అంత తాగి మళ్ళీ బండి నడిపి పోలీసులకు దొరకడం అన్నది ఎంత ధైర్యం? రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలకు భారీగా మద్యం కొనుగోలు చేశారు. మద్యం ప్రియులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగినాయి. 9 రోజుల్లోనే 2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయట. జస్ట్ 9 డేస్లో 2166 కోట్ల మద్యం తాగిరట. అంటే మందుబాబులు ఎంతలా స్టాక్ వేశారో అర్థం చేసుకోవచ్చు. వందలాది ఫామ్ హౌజులు, హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు, పబ్లు, క్లబ్బుల్లో నూతన సంవత్సర వేడుకలు జరిగినాయి. యువత మద్యం మత్తులో ఉర్రూతలూగారు. మందు విందుతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ నెల చివరి 9 రోజుల్లో 2166 కోట్ల మద్యం విక్రయాలు జరిగితే ఒక్క గ్రేటర్ హైదరాబాద్లోనే 7572 కోట్ల విక్రయాలు జరిగినాయి. ఎక్సైజ్ అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్లో రాష్ట్రంలో తలసరి మద్యం వినియోగం 1250 రూపాయలుగా నమోదైంది. అంటే రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్లుంటే ఒక్క నెలలో 5000 కోట్ల మద్యం విక్రయాలు జరిగినాయి. మద్యం విక్రయాల్లో ఇదో కొత్త రికార్డ్ అని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ఎక్సైజ్ అధికార వర్గాలు తెలిపిన అంచనాల గణాంకాల ప్రకారం డిసెంబర్ 31 వరకు ఎక్సైజ్ శాఖ 3600 కోట్ల విలువైన మద్యాన్ని దుకాణాలకు విక్రయించింది. గరిష్ట విక్రయ ధర ప్రభుత్వం 20% తక్కువకు లైసెన్స్ షాపులకు సరఫరా చేస్తుంది. వారి కమిషన్ను లెక్కిస్తే 720 కోట్లు ఆదా అవుతుంది. అంటే డిసెంబర్లో మొత్తం మద్యం విక్రయాలు 4320 కోట్లు జరిగినాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో సహజంగానే ఏటా ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. అలాగే రాష్ట్రంలోని మద్యం తయారీ కేంద్రాల నుంచి ప్రభుత్వం అనుమతులు లేకుండా మద్యం బయటకు వస్తోందన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్రమ మద్యం 5 జిల్లాల పరిధిలో గుడుంబా విక్రయాలు కలిపితే 500 కోట్ల పైనే ఉంటుంది. ఈ లెక్కన రాష్ట్ర ప్రజలు గత నెలలో మద్యపానం కోసం చేసిన ఖర్చు దాదాపు 5000 కోట్లు. జస్ట్ ఒక డిసెంబర్లో తెలంగాణ ప్రజలు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అంటే మందు కోసం 5000 కోట్లట. బా, ఏం తాగుడు.
అడుగడుగున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు పెట్టిరు, ఎక్కడికక్కడ దొరికిరు. కొత్త సంవత్సర వేడుకల్లో ఎలాంటి అపశృతులు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు పోలీసులు పగడ్బందీ చర్యలు తీసుకున్నారు. మద్యం అనుమతులు ఉన్న ఈవెంట్ల నిర్వాహకులు మద్యం సేవించిన వారి కోసం ప్రత్యేకంగా డ్రైవర్లు ఏర్పాటు చేసుకోవాలని షరతులు కూడా పెట్టిరు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, హెచ్చరికలు చేసినా మందుబాబులు మాత్రం తగ్గేదే లేదంటూ రోడ్డెక్కారు. ఫుల్లుగా మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో బ్లడ్ ఆల్కహాల్ కౌంట్ 51 నుంచి 100 వరకు వచ్చిన వాళ్ళు 554 మంది, 101 నుంచి 200కు వచ్చిన వాళ్ళు 474, 201 నుంచి 300కు వచ్చిన వాళ్ళు 85 మంది. వీళ్ళందరికీ మంచి సన్మానం చేయాల్సిందే. వీళ్ళకి 301 నుంచి 400కు వచ్చిన వాళ్ళు 22, 401 నుంచి 500 వచ్చిన వాళ్ళు 8 మంది, కౌంట్ 500 దాటిన వాళ్ళు 5గురు ఉన్నారట. వీళ్ళు అయితే ఇక అసలు సూపర్ స్టార్స్. ఇక హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 839 మంది పైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరిలో బీఎస్సీ కౌంట్ 100 నుంచి 300 వరకు ఉన్నవారు 366 మంది, 300 నుంచి 500కు వచ్చిన వారు 24 మంది, కౌంట్ 500 పైబడ్డవారు 4గురు ఉన్నారట. రాచకొండ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ వారిలో అత్యధిక బీఎస్సీ కౌంట్ 339. పంజాగుట్ట ద్వారకాపురిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో TS09EK3617 అనే వెహికల్ నడుపుతున్న రియాజుద్దీన్ను ట్రాఫిక్ పోలీసులు పరీక్షించారు. బీఎస్సీ కౌంట్ 550 రావడంతో వాహనాన్ని సీజ్ చేసి కేసు పెట్టినట. ఇప్పటికీ ఆ వాహనం పైన హెల్మెట్ లేకుండా నడిపిన 10 చలాన్లు పెండింగ్లో ఉన్నాయట. చూసుకోరు ఎట్లుందో. మన రియాజుద్దీన్ని ఇప్పుడు తాగుబోతుల సంఘానికి అధ్యక్షుని చేయాల్సిందే. ఎందుకంటే 550 కౌంట్ అంటే ఏ లెవెల్ తాగుడి అది. 5గురికి డ్రగ్స్ పాజిటివ్ కూడా వచ్చిందట. సో న్యూ ఇయర్ సందర్భంగా జనం తాగుడు ఏ స్థాయిలో ఉందనేది మనకు అర్థమవుతూ ఉన్నది.